ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో జరిగిన అరాచకమైన సంఘటన గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము. అధికారం ఉంది కదా అనే మదముతో వారి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజల యొక్క మానాన్ని ప్రాణాలని హరించి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక ఆలోచనతో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన పాల్పడిన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఈ సంఘటనకు కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి. ఉరి శిక్ష వేసేంత వరకు మీరు దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సంబంధించి దాడుల గురించి హత్యల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చెప్పడానికి దానికి ఉన్న తేడా చెప్పడానికి ఈరోజు ఇలాంటి సంఘటనలు అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతోంది. ఈరోజు దళితుల పైన దాడులు జరుగుతోంది, మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు గావించబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల పైన బీసీ నాయకులను హత్య చేస్తే కూడా పట్టించుకునే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో. ఈరోజు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ యొక్క మిత్రపక్షము జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతిచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం కనీసము నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది. తప్పు జరిగిన దానిపైన నిందితులపైన ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం లేదంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే మీరు చర్యలు తీసుకోకుండా ఇలాంటి వేషాలు వేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, సామాన్యుడికి రాజకీయం కోసమో ప్రజా రాజకీయం కోసమో లేదా మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరి చంద్రబాబు నాయుడు గారితో అధికారం పంచుకుని డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, ఎలాంటి దారుణం జరిగినా, ఏ నేరాలు జరిగినా, ఏ అవినీతి జరిగినా ఏమాత్రము స్పందించలేని పరిస్థితుల్లో కుంభకర్ణుడు నిద్రపోయినట్టు నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను, మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన స్పందించే ఉద్దేశం మీకు లేదా? లేదంటే నాకు అధికారం వచ్చింది, నాకు పదవి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి ఏమి అన్యాయం జరిగినా నాకు సంబంధం లేదనే ఆలోచనలో ఉన్నారా? లేదంటే ఆ స్పందించే కానీ లేదంటే దీనిపైన చర్యలు తీసుకునే అధికారం కానీ మీరు లేకుండా ఏమైనా బానిసత్వంలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారికి మీరు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు ఈరోజు మీ పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు హత్యలు జరుగుతుంటే కూడా మీరు స్పందించడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. మీరు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసే పరిస్థితులు లేనప్పుడు, లేదంటే మీకు ఆ అధికారం లేనప్పుడు మీరు ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ప్రజలతో పక్షాన్ని నిలబడండి. లేదంటే కేవలము మీరు అధికారం కోసము ప్రజలను మభ్యపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి పదవులు పొంది పబ్బం గడుపుకుంటున్నారనే మెసేజ్ ఈరోజు ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఖచ్చితంగా బీసీవై పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.